సామాజిక సమీకరణాలు, సామర్థ్యం, సీనియారిటీ, విధేయత, స్థానిక రాజకీయాలు, అనుభవం ఇలా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని పార్టీ పదవులను భర్తీ చేసింది టీడీపీ. 25 లోక్సభ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటుగా ప్రధాన కార్యదర్శులను కూడా నియమించింది అధిష్టానం. కార్యకర్తలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పార్టీ పదవుల్ని భర్తీ చేసింది టీడీపీ. అనకాపల్లి బత్తుల తాతయ్య బాబు, అరకు తేజోవతి, శ్రీకాకుళం రమేష్, విశాఖపట్నం వెంకట పట్టాభిరాం, విజయనగరం కిమిడి నాగార్జున, అమలాపురం సాయి, ఏలూరు బడేటి రాధాకృష్ణ, కాకినాడ జ్యోతుల నవీన్, నర్సాపురం మంతెన రామరాజు, రాజమండ్రి వెంకటరమణ చౌదరి, బాపట్ల రాజశేఖర్ బాబు, గుంటూరు పిల్లి మాణిక్యరావు, మచిలీపట్నం గురుమూర్తి, నర్సరావుపేట షేక్ సైదా, విజయవాడ గద్దె అనురాధ, చిత్తూరు షణ్ముగరెడ్డి, నెల్లూరు బీద రవిచంద్ర, ఒంగోలు ఉగ్ర నరసింహారెడ్డి, రాజంపేట సుగవాసి ప్రసాదబాబు, తిరుపతి పనబాక లక్ష్మి, అనంతపురం పూల నాగరాజు, హిందూపురం ఎంఎస్ రాజు, కడప భూపేష్, కర్నూలు కృష్ణమ్మ, నంద్యాల చరితారెడ్డికి బాధ్యతలను అప్పగించింది పార్టీ అధిష్టానం. 8 మంది బీసీలు, 11 మంది ఓసీ, 4 ఎస్సీ, 1 ఎస్టీ, 1 మైనార్టీకి చోటు దక్కింది. జిల్లా అధ్యక్ష పదవుల్ని దక్కించుకున్న వారిలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారిలో పలువురికి పార్టీ పదవులు వచ్చాయి. 5 జిల్లాల అధ్యక్ష బాధ్యతలు మహిళలకు దక్కాయి. ఈ లిస్టు ఖరారు చేయడం కోసం పార్టీలో పెద్ద కసరత్తే జరిగింది. జిల్లాల వారీగా పరిశీలనకు వచ్చిన పేర్లు, వాటిలోంచి ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే దానిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చర్చించాక లిస్టు ఫైనల్ అయింది. లోక్సభ నియోజకవర్గాల కమిటీల ఏర్పాటుకు కేబినెట్ కి చేసినంత కసరత్తు చేయాల్సి వచ్చిందన్నారు పార్టీ అధినేత చంద్రబాబు. కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చేలా, స్థానికంగా పార్టీని బలోపేతం చేసేలా కమిటీలు పనిచేయాలన్నారు. రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కూటమిలోని మిగిలిన పార్టీల్ని సమన్వయం చేసుకుంటూ క్యాడర్ను ముందుకు నడిపించే నాయకుల్ని ఎంపిక చేసింది టీడీపీ.